బ్రేకింగ్ న్యూస్, పాకిస్తానీ మరొక స్పై మళ్ళీ గుజరాత్ లో పట్టుబడ్డాడు. ఎస్, ఈ పాకిస్తాన్ కి సంబంధించిన స్లీపర్ సెల్స్, ఈ గూఢాచారులు ఇంకా భారతదేశంలో ఎంతమంది ఉన్నారు? రీసెంట్ గా ఈరోజు గుజరాత్ లో సహదేవ్ అనే ఒక పాకిస్తానీ స్పై మన బిఎస్ఎఫ్ డీటెయిల్స్ మొత్తం కూడా పాకిస్తాన్కి సంబంధించిన ఏజెంట్లకి చేరవేశాడు. ఒక 40,000 రూపాయల నగదు తీసుకున్నట్టు కూడా ఒక వార్త బయటకు రావడం జరిగింది. ఒక మహిళ ట్రాప్ లో పడి ఇతను ఈ రకంగా పాల్పడ్డాడంటూ కూడా చెప్తున్నారు. ఇక్కడే ఉండి భారతదేశంలో బ్రతుకుతూ పాకిస్తానీ స్పైగా వీళ్ళకి పనిచేయడానికి అసలు మనసు ఎలా వస్తుందని చాలా మంది అడిగే ప్రయత్నం చేస్తున్నా కానీ ఎవరు కూడా తగ్గట్లా. ఎందుకంటే రీసెంట్ గా మనం చూసాం 10 మందికి పైగా పాకిస్తానీ ఏజెంట్లుగా ఉన్న, ఈ పాకిస్తానీ గూఢచారులుగా ఉన్న, స్పైలుగా ఉన్న వీళ్ళందరూ కూడా బయటపడ్డారు. అందులో జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ పేరు కూడా వినిపించింది. ఇంకా ఎన్ఐఏ సంస్థ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది వాళ్ళని. ఇంకా ఇవన్నీ కూడా బయటకి ఇంకా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్న నేపథ్యంలోనే మరొక స్పై గుజరాత్ నుంచి కూడా బయటపడ్డాడు. సో ప్రస్తుతం ఇతను అసలు ఏం చేశాడు, ఇతను హెల్త్ వర్కర్ అని చెప్తున్నాడు ఈ సహదేవ్. సో పూర్తి విషయాలన్నీ కూడా మన జర్నలిస్ట్ చరణ్ ఉన్నారు, ఒకసారి ఆయనతో డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. చరణ్, చెప్పండి, పాకిస్తాన్కి సంబంధించిన గూఢచారి మరొక వ్యక్తి మళ్ళీ బయటపడ్డాడు. సో మరి ఈసారి ఇతని దగ్గర నుంచి ఎటువంటి సమాచారాన్ని మన వాళ్ళు సేకరించే అవకాశం ఉంటుంది? ఇతను పేరు సహదేవ్ సింగ్ గోహిల్ అనమాట. ఇతను గుజరాత్ లో కచ్ ప్రాంతంలో ఉంటాడు. 28 ఇయర్స్ పర్సన్. ఇతను ఈరోజు దొరికాడు, మన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి దొరికాడు. సో ఇతను గూఢచారిగా, అంటే వాళ్ళకి ఏజెంట్ గా, స్లీపర్ సెల్ గా పనిచేస్తూ అరెస్ట్ అయ్యాడు. అసలు ఇతను ఎవరు, ఎందుకు చేశాడు, దీని వెనక ఏం జరిగింది, ఆపరేషన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఇతను హెల్త్ వర్కర్. హెల్త్ వర్కర్ గా అతని వర్క్ అతను చేసుకుంటూ ఉంటాడు. అయితే అతని మీద హనీ ట్రాప్ జరిగింది. హనీ ట్రాప్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ సీక్రెట్ ఏజెన్సీకి సంబంధించి కావచ్చు, లేదా ఈ గూఢచర్యం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఎక్కువగా వస్తున్న స్ట్రాటజీ. గతంలో రకరకాల స్ట్రాటజీస్ ఫాలో అయ్యేవాళ్ళు, అవతల దేశాల నుంచి కావచ్చు, మన దేశం నుంచి కావచ్చు. ఇప్పుడు ఎక్కువగా వస్తున్న స్ట్రాటజీ ఏంటంటే హనీ ట్రాప్. మరి అంటే ఎవరికి ఏదైనా బలహీనత ఉన్నప్పుడు ఆ బలహీనతను పట్టుకునే వాళ్ళ పని చేయించుకోవడానికి ప్రయత్నిస్తారు. అలా ఇతన్ని అతిథి భరద్వాజ్ అనే ఒక అకౌంట్ తోటి ట్రాప్ చేసి, ఇప్పుడు వాట్సాప్లో కాల్స్ కావచ్చు, రకరకాల ఇన్ఫర్మేషన్ ఇతని నుంచి తీసుకోవడానికి వీళ్ళు ప్రయత్నించారు. అది పాకిస్తాన్లో ఉన్న ఒక హ్యాండ్లర్. అయితే ఇతను అంత అమాయకుడా, ఏదో హనీ ట్రాప్ చేస్తే పడిపోయాడా, బుట్టలో పడ్డాడా అంటే అలా కనపడడం లేదు ఇక్కడ సిచ్యుయేషన్ చూస్తే. ఇతను కూడా ముదురే. హనీ ట్రాప్ కన్నా ముందే అతనికే ఆలోచన ఉందేమో అనిపిస్తుంది చూస్తూ ఉంటే సిచ్యుయేషన్. ఇతను ఏం చేశాడంటే, వాళ్ళకి రకరకాల ఫొటోస్, వీడియోస్, మన బార్డర్ సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్ ఏరియాస్ అన్నమాట. సో ఆ ఏరియాస్ ఫొటోస్ అవన్నీ తీసి పెట్టాడు. అంటే డెవలప్ చేసుకుంటున్న బార్డర్ సర్కిల్ లో ఉన్న పిక్చర్స్ అన్ని కూడా చేరవేశాడు, వీడియోస్ పెట్టాడు. అలాగే ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినవి కావచ్చు, ఐఏఎఫ్ ఇవన్నీ కూడా పెట్టాడు అనమాట. అంటే వాళ్ళకి ఇవి పెట్టడం వల్ల జరిగేది ఏంటంటే, మనం ఎట్లాగైతే మనం రాకెట్ లాంచర్స్ లేకపోతే మిసైల్స్ తోటి వాళ్ళ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశారో మన ఇండియా, మన ఆపరేషన్ సింధూర్లో, అదే విధంగా వాళ్ళు టార్గెట్లు ఫిక్స్ చేసుకొని చేయడానికి వాళ్ళకు స్కోప్ దొరుకుతుంది. సో అటువంటి ప్రయత్నం వాళ్ళకి ఏదో స్ట్రాటజీ ఉండాలి. సో దానికి ఇతన్ని వాడుకున్నారు. ఇతను దాదాపు 2023 నుంచి ఈ పని చేస్తూ వస్తున్నాడు. ఓకే, అప్పటి నుంచి కూడా భారత్ కి సంబంధించిన సమాచారం మొత్తం కూడా చాలా సున్నితమైన సమాచారం వాళ్ళకి చేరవేస్తున్నాడు. సో ఇలా చేరవేసిన దానికి నిజానికి హనీ ట్రాప్ అయితే మరి ఈ డబ్బుల లావాదేవీలు అనేవి ఉండవు కదా. మరి డబ్బులు తీసుకొని చేస్తున్నాడు అంటే అది కేవలం ట్రాప్ కాదు, అతను ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లుగానే కనపడుతుంది. అతను ఒక స్లీపర్ సెల్ గా గుర్తించక తప్పదు. సో దాదాపు 40,000 తీసుకున్నాడు. అది ఈ మధ్య కాలంలో ఉన్న ట్రాన్సాక్షన్ గురించి. మరి గతంలో ఏం ట్రాన్సాక్షన్లు ఉన్నాయి, ఇంకా ఏమేమి జరిగి ఉంటాయి, అనఫిషియల్ గా ఎవరి ద్వారా తీసుకొని ఉంటాడు, ఇవన్నీ కూడా తేలాల్సినవి ఉన్నాయి. సో ఇతన్ని హ్యాండిల్ చేస్తున్న హ్యాండ్లర్ కూడా ఆ పర్సన్ ఎవరో తెలియదు, ఈ డబ్బులు ఇచ్చిన పర్సన్ ఎవరో ఇప్పటికీ మీడియాకి తెలియదు. అదితి భరద్వాజ్ అనే ఒక మహిళ ట్రాప్ లో పడాడంటూ కూడా చెప్తున్నారు. ఆ మహిళనో కాదో కూడా తెలియదు ఎవరికి. మహిళ పేరుగా పెట్టుకుని వాళ్ళు అలా చేసి ఉండొచ్చు, లేదా అది వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆ సిమ్ కూడా ఇతని ఆధార్ కార్డు తోటి ఇండియాలో తీసుకొని దాన్ని పంపిస్తే దాని నుంచి పాకిస్తాన్లో అది ఆపరేట్ అవుతుంది ఆ సిమ్ కార్డు. సో ఆ సిమ్ కార్డుతో ఇతను కమ్యూనికేట్ అయి ఉన్నాడు. సో ఇది చూస్తూ ఉంటే ఆల్రెడీ ప్లాన్డ్ గా జరిగినట్టే ఉంది, కానీ హనీ ట్రాప్ లాగా లేదు. సో ఇది మొదట మెన్షన్ చేయాల్సిన విషయం. అయితే ఇతను ఇప్పుడు ఈరోజు దొరికాడు కాబట్టి ఇతని దగ్గర వచ్చిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా తీస్తున్నారు, ఇంకా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ దొరికిన వాళ్ళతో పోలిస్తే ఇతను పాకిస్తాన్ బార్డర్ కి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి.
ఓకే. ఎందుకంటే గుజరాత్ ప్రాంతము, కచ్ ప్రాంతం తర్వాత లోపలికి వెళ్ళే కొద్దీ పాకిస్తాన్ బార్డర్‌కి దగ్గరగా ఉంటారు. హ్మ్. సో, ఇతని దగ్గర నుంచి చాలా వాలిడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకెళ్ళే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి ఈ వ్యక్తి మీద ఇంకా ఎంక్వైరీ జరగాలి. ఏమేమి ఇన్ఫర్మేషన్ బయటకొస్తుందో కూడా చూడాల్సింది. అలాగే రీసెంట్‌గా డానిష్ అనే ఒక వ్యక్తి కూడా ఆహ్, ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత 2 రోజులు తర్వాత అతను ఒక కేక్ తీసుకెళ్ళి కట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అండ్ ఆహ్, రీసెంట్‌గా జ్యోతి మల్హోత్రాకి సంబంధించి కూడా వాళ్ళిద్దరికీ ఏవో సంబంధాలంటూ కూడా ఒక టాక్ వచ్చింది. కానీ మరి మన భారతదేశం వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు హై కమిషన్ పైన, పాకిస్తాన్ హై కమిషన్ పైన? ఎందుకు అతను ఇక్కడే అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా! ఒకవేళ అనుమానాలున్నా విచారణ అయినా చేయాలి కదా! అంటే ఇక్కడ దౌత్య సంబంధాలకు సంబంధించి కొన్ని రకాల పద్ధతులుంటాయి. హ్మ్. సో, దౌత్య సంబంధాల విషయంలో అంత త్వరగా ఛాన్స్ తీసుకొని ఏదో క్రిమినల్స్‌ని అరెస్ట్ చేసినట్టు చేయడానికి లేదు. హ్మ్. కొన్ని రూల్స్ పాటించాల్సిందే. ఒకవేళ డానిష్‌ని గాని మన వాళ్ళు నిజంగా అరెస్ట్ చేస్తే ఎంక్వైరీ కోసము, హ్మ్. ఇమ్మీడియేట్‌గా పాకిస్తాన్‌లో మన రాయబార కార్యాలయంలో ఉన్న ఆఫీసర్స్‌ని గూడా హ్మ్. వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంటే వితౌట్ ఎనీ రీజన్. హ్మ్. ఏముంది మీ ఇతని మీద డౌట్ ఉంది మాకు అరెస్ట్ చేస్తామని చేసేస్తారు. సో, అలాంటి ఛాన్స్ ఉంది గాబట్టే మన వాళ్ళు అక్కడ వాళ్ళని సేవ్ జేయాలి. రెండోది దౌత్య సంబంధాల విషయంలో ఇతర దేశాలు మళ్ళీ ఇప్పుడు అమెరికా లాంటి దేశాల ఇన్‌ఫ్లూయెన్స్ కూడా రాకుండా చూసుకోవడం కోసం, ఇప్పుడు ఐక్యరాజ్య సమితి లాంటి వాటి ఇది కూడా రాకుండా చూసుకోవడం కోసం, వాళ్ళని సేఫ్‌గా మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. హ్మ్. ఎందుకంటే ఒకవేళ అరెస్ట్ గాని చేసి ఉంటే అది ఏమైపోతుందంటే, అది ఒక తప్పుగా మన దేశాన్ని తప్పుగా చూపించే అవకాశం ఉంది అంతర్జాతీయ సమాజంలో. హ్మ్. సో, అలా జరగకుండా ఉండటం కోసమే అతన్ని ఆ విధంగా పంపించారు. అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ అతని నుంచి తీసుకున్న మాట అయితే వాస్తవమే. హ్మ్. అయితే పూర్తి స్థాయిలో అతన్ని బ్యాన్ చేశారు. ఇంకా అతను ఇండియాకి రావడానికి లేదు. హ్మ్. పూర్తి స్థాయిలో బ్యాన్ చేశారు. అతనితో సంబంధాలున్న భారతదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. హ్మ్. వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా స్లీపర్ సెల్స్ ఈ పాకిస్తానీ స్పైస్ వీళ్ళందరూ కూడా చిక్కుకున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో ఈ పాకిస్తానీకి సపోర్ట్ చేస్తూ? అంటే ఇక్కడ గమనించాల్సిందేంటంటే, ఇంతకు ముందైతే ఇలాంటి స్లీపర్ సెల్స్ నిజానికి ఏదైనా జరిగితే కొన్ని ఏరియాల్లో, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే చెక్ చేసేవాళ్ళు. ఏ ముంబైలోనో దొరికేవాళ్ళు, లేదా హైదరాబాద్‌లో దొరికేవాళ్ళు, లేకపోతే ఇంకో చోట దొరికేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే మనం ఏమాత్రం ఊహించని వైజాగ్, విజయనగరం ఇలాంటి ప్రాంతాల్లో అవును. గూడా దొరికే పరిస్థితి వచ్చింది. హ్మ్. అంటే, అంటే ఐడియాలజికల్‌గా వీళ్ళ మనస్తత్వాలు మారిపోతున్నాయా? జనరేషన్స్ మారే కొద్దీ వీళ్ళు ఎందుకింత ట్రాప్‌లో పడుతున్నారా? లేకపోతే అమాయకంగా హ్మ్. అనేది చూస్తే నిజానికి చాలా కాలంగా గమనిస్తే అందరూ గూడా డబ్బుకే లొంగిపోతున్నారనేది కనిపిస్తుంది నిజానికి. ఇక్కడ హ్మ్. మతపరమైన ఇది లేదు. ఇప్పుడు 'జ్యోతి మల్హోత్రా' ఆవిడేమి ముస్లిం గాదు గదా! సో, హ్మ్. మతపరంగా వేలెత్తి చూపడానికి గూడా లేదు. ఇప్పుడు ఈ గోహిల్ ఇతను గూడా ముస్లిం గాదు గదా! అవును. సో, మరి వీళ్ళందరూ ఎందుకు పాకిస్తాన్‌కి సపోర్ట్ జేస్తున్నారు? వీళ్ళేంటి అసలు వీళ్ళ కథ ఏంటి అని జెప్పి చూస్తే హ్మ్. డబ్బుకు అమ్ముడుపోవడం తప్ప మరొకటి లేదు. హ్మ్. సో, వీళ్ళకి దేశభక్తి అనే బేసిక్ ఆహ్, ఇది ఏదైతే ఉంటుందో హ్మ్. అది లేకపోవడం మెయిన్ పాయింట్. సో, ఈ దేశభక్తి అనేది మళ్ళీ వేరే చర్చ. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్పే దేశభక్తి వేరే. హ్మ్. అట్లా గాదు. నిజంగా దేశం మీద ప్రేమ, అభిమానం ఉన్నప్పుడు చేసే బాధ్యత తీసుకొని నిలబడ్డం అది వేరు. ఓకే. సో, అటువంటి బాధ్యతగా లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఇంకా ఉన్నారా అంటే ఉంటారు. మన దేశంలో ఆహ్, మెయిన్ బేసిక్‌గా ఎడ్యుకేషనే సరిగ్గా సరైన స్టాండర్డ్స్‌లో లేకపోవడం వల్ల ఇలాంటి వాళ్ళు తయారవుతూ వస్తుంటారు. హ్మ్. దీంతో పాటు మతపరమైన ఎడ్యుకేషన్‌లో గూడా హ్మ్. ఒక మూఢత్వం ఉండటం వల్ల. సో, ఆ మూఢత్వాన్ని పోగొట్టకపోతే ఈ ఆలోచనలు పోవు. అసలు మా మతానికి సంబంధించిన దేశానికి మేము సపోర్ట్ జేస్తాము. లేదా మా మతానికి సంబంధించింది అంటే అందరిని జనరలైజ్ జేయడం గాదు గానీ, హ్మ్. ఆ మూఢత్వం ఎప్పుడైతే వాళ్ళలో ఏర్పడుతుందో, దానివల్ల వచ్చే ఆలోచనలు ఇలాంటివుంటాయన్నమాట. సో, దాన్ని ఖండించాలి. అట్ ది సేమ్ టైమ్ డబ్బుకు అమ్ముడుపోయే ఇలాంటి 'జ్యోతి మల్హోత్రా' లాంటి వాళ్ళని ఖండించాల్సిందే. సో, ముఖ్యంగా ఆహ్, ఎడ్యుకేషన్ అనేది ప్రైమరీ లెవెల్ నుంచే కూడా ఒక రెస్పాన్సిబిలిటీని నేర్పిస్తూ, ఒక నైతిక విలువలను నేర్పిస్తూ సాగితే, ఇటువంటి వాళ్ళు తయారవ్వకుండా ఉంటారు. మిగతా యెస్. దేశాల్లో ఇలాంటి పరిస్థితి లేదు. మన దేశంలోనే ఎక్కువగా స్లీపర్ సెల్స్ అనేవాళ్ళు దొరుకుతూ ఉంటారు. హ్మ్. మరి ఎందుకిలా ఉంటుందంటే సిట్యుయేషన్ అదే. అది. రైట్. సో గైస్ చూసారు కదా! ఈ పాకిస్తాన్‌కి సంబంధించిన స్లీపర్ సెల్స్ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉన్నట్టుగా మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఒకరోజు గుజరాత్‌లో జరుగుతున్నారు. ఒకరోజు పంజాబ్‌లో దొరుకుతున్నారు. మరొక రోజు విజయనగరం, ఎక్కడో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం అటువంటి ప్రాంతాల్లో కూడా ఈ స్లీపర్ సెల్స్ బ్లాస్ట్‌లు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటే సో వీళ్ళు ఎంతలా విస్తరించారనేది మాత్రం పూర్తిగా అర్థమవుతుంది. సో మన ఎన్ఐఏ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. మన వాళ్ళు అలర్ట్ అయ్యారు. వీళ్ళందరిని కూడా బయటకు తీసుకొచ్చి త్వరలోనే శిక్షిస్తారు. అండ్ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్తున్నారు. అండ్ ఈ సహదేవ్ ఈ పాకిస్తానీ స్పై గుజరాత్‌లో దొరికిన సహదేవ్
సో మన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అయితే పట్టుకోవడం జరిగింది. 40,000 నగదు తీసుకున్నట్లు కూడా చెప్తున్నారు రీసెంట్ గా. సో అతని నుంచి ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఖచ్చితంగా బయట పెట్టే పరిస్థితి అయితే ఉంటుంది. సో రోజుకొక